వెల్కమ్ టు IDU9 కెరీర్ గైడెన్స్. అమెరికాలో స్థిరపడాలి, $4 వెనకేసుకొని ఊళ్ళో గుర్తింపు తెచ్చుకోవాలన్నది చాలామంది నేటి భారతీయ యువతకి తరతరాలుగా వస్తున్న ఇన్స్పిరేషన్. అక్కడి డాలర్లతో ఇక్కడ స్థలాలు, భూములు, వ్యాపారాల ద్వారా స్థిరపడిన కుటుంబాలు కోకొల్లలు. కానీ కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగు పెడుతున్న వేళ ఇకపై అమెరికా కలలు కష్టతరంగా మారిపోతున్నాయి. అలాగే ట్రంప్ గ్రీన్ కార్డుల విషయంలోనూ రూల్స్ మార్చాలని చూస్తున్న వేళ అమెరికా వీసాల విషయంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. అసలు H1B వీసా ప్రోగ్రామ్ అంటే ఏంటి? H1B వీసా ప్రోగ్రామ్ అనేది అర్హతలు కలిగిన స్పెషల్ స్కిల్స్ కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలోకి అనుమతించబడుతుంది. అక్కడి కంపెనీలు నైపుణ్యం కలిగిన వర్కర్స్ని ఈ వీసా ప్రోగ్రామ్ కింద నియమించుకోవచ్చు. ఈ వీసా ప్రోగ్రాం కింద నైపుణ్యం కలిగిన స్థానికులు లేనప్పుడు అర్హతలు కలిగిన ఇతర దేశాల వర్కర్లను నియమించుకోవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం కొత్త H1B వీసాలు 65,000 మందికి పరిమితం చేస్తుంది. యుఎస్లో మాస్టర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తుల కోసం అదనంగా 20,000 కేటాయించబడుతుంది. విద్య, నాన్ ప్రాఫిట్ లేదా రీసెర్చ్ సెక్టార్లను ఈ పరిమితి నుంచి మినహాయించరు. H1B వీసాలపై ట్రంప్ వైఖరి ఎలా ఉందంటే, ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో H1B వీసాలను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. అమెరికాలో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన వాదన. అంతకుముందు ట్రంప్ పాలనలో H1B వీసాల రిజెక్షన్ రేట్ పెరిగింది. ఇండియా కంపెనీల హైరింగ్ పై ప్రభావం పడింది. 2020లో ట్రంప్ పరిపాలన H1B వీసా హోల్డర్లకు అధిక కనీస వేతన అవసరాలను అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ చర్య తర్వాత యుఎస్ కోర్టులలో నిరోధించబడింది. ట్రంప్ మొదటి టర్మ్లో ప్రతి ఏడాది నాన్ ఇమిగ్రెంట్ వీసాలను 1 మిలియన్ వరకు ఇచ్చారు. అయితే 2023లో ఇండియన్స్కి ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసాలు దాదాపు 1.4 మిలియన్లకు చేరిందని SBI తన రిపోర్ట్లో చెప్పింది. ట్రంప్ ఈ వీసాలపై పరిమితి విధిస్తే ఇండియాకు నాణ్యమైన వర్కర్స్ మరింతగా దొరికే అవకాశం ఉంటుంది. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయులు H1B వీసా కలలు చెరిగిపోతాయి. అమెరికాలో ఈ వీసాలను పొందుతున్న దేశాల్లో భారతీయులే ఎక్కువ. 2023లో మొత్తం H1B వీసాల్లో దాదాపు 72.3% అంటే 2,79,000 మంది H1B వీసాలు పొందారు. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ప్రధానంగా కంప్యూటర్ సంబంధిత రోల్స్కి వీరిని హైర్ చేస్తున్నారు. H1B వీసా ప్రోగ్రామ్ సమగ్ర నియంత్రణ సవరణకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షలో ఉందని H1B వీసా ప్రోగ్రామ్ సమగ్ర నియంత్రణ సవరణకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షలో ఉందని బ్లూంబర్గ్ నివేదించింది. గత సంవత్సరం యుఎస్ పౌరసత్వం అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక పరిశ్రమ ప్రధానంగా ఉపయోగించే స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాల కోసం డిగ్రీ అవసరాలతో సహా అర్హత ప్రమాణాలను సర్దుబాటు చేస్తే డ్రాఫ్ట్ నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో H1B వీసాలను లాటరీ పద్ధతిలో అందించడం వల్ల ప్రతి దరఖాస్తుదారునికి వీసా పొందేందుకు అవకాశం కల్పించబడింది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం అవటానికి ముందు ప్రస్తుతం తిరిగి మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టడం గమనార్హం. ఏటా H1B వీసాలను గరిష్టంగా 85,000 అందించడానికి పరిమితం. గత సంవత్సరం వ్యవసాయేతర కాలానుగుణ కార్మికులకు సేవలు అందించే తాత్కాలిక H2A, H2B వీసా కార్యక్రమాల్లో అక్రమ రుసుములు, ఇతర దుర్వినియోగాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రతిపాదిత నిబంధనలో కార్మికుల రక్షణలను ఉల్లంఘించినట్లు గుర్తించిన యజమానులపై ఏకంగా 4 ఏళ్ల పాటు నిషేధం వంటి జరిమానాలను డ్రాఫ్ట్ రూపంలో విడుదల చేసిన ఒక నియమంలో వెల్లడించింది. ఈ సీజనల్ వీసా ప్రోగ్రాంలకు అర్హులైన దేశాల జాబితాను ఏటా ప్రచురించాల్సిన అవసరాన్ని కూడా ప్రతిపాదించడం, తొలగించడం ఇందులో గమనార్హం. వాస్తవానికి H1B వీసా ప్రోగ్రాం అమెరికా యజమానులు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తుల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కార్యక్రమంలో వారికి సైద్ధాంతిక, ఆచరణాత్మక నైపుణ్యం అవసరం. దీనికోసం సదరు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా దీని కింద అర్హత గల ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, IBM వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువగా
H1B వీసాలు స్పాన్సర్ చేశాయని వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన మొత్తం 3,86,000 H1B వీసాల్లో భారతీయ పౌరులు 72.3% దక్కించుకోవడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధానంగా టాప్ ఐటీ కంపెనీలకు అందించిన H1B వీసాల ఆమోదం సంఖ్య భారీగా 7,299కి తగ్గించబడింది. ఇదే సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తే ఏకంగా 14,792గా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 20న ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తన మొదటి టర్మ్ అధ్యక్ష సమయంలో మాదిరిగా నిర్బంధ ఇమిగ్రేషన్ విధానాలను పునరుద్ధరిస్తే H1B వీసాల తిరస్కరణ రేటు తిరిగి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వేళ అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తమయ్యాయి. 2017లో మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్ట్యా తమ విదేశీ విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతర దేశాల్లో ఉన్న తమ సిబ్బందికి కూడా ఇదే తరహా సూచనలు చేశాయి. ఈ క్రమంలో ఏల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరీక్షించడానికి వెబినార్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే యువతకు బైడెన్ కార్యవర్గం శుభవార్త చెప్పింది. మరింత తేలిగ్గా ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసా H1Bలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సహాయంతో నియమించుకుంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందాయి. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం నాన్ ప్రాఫిట్ ప్రభుత్వేతర పరిశోధనా సంస్థల నిర్వచనం నిబంధనల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు. వచ్చే నెల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బైడెన్ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధన ప్రకారం F1 విద్యార్థి వీసాలను తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లయింది. దీంతో పాటు గతంలోనే H1B వీసా పొందిన వారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మిక అవసరాలు తీర్చేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ ఖచ్చితంగా H1B వీసా పిటిషన్కు అనుగుణంగా ఉండాలి. ఇక నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలు కానున్నాయి. అమెరికాలో ఏటా 65,000 H1B వీసాలకు అనుమతిస్తుంది. అదనంగా మరో 30,000 అడ్వాన్స్డ్ డిగ్రీ వీసాలను కూడా జారీ చేస్తుంది. కానీ చాలా నాన్ ప్రాఫిట్ సంస్థలకు దీని నుంచి మినహాయింపులున్నాయి. కొత్త నిబంధనల క్రింద ఈ సంస్థలు తమ పనిని పరిశోధనగా పేర్కొనాల్సి ఉంటుంది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ డైరెక్టర్ జడ్డు స్పందిస్తూ 1990లో అమెరికా కాంగ్రెస్ H1B వీసాల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాలానుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా దానిని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కొత్త నిబంధనల అమలు ఎప్పుడుంటుంది? అధ్యక్షుడు బైడెన్ పదవి నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు అంటే 2025 జనవరి 17 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ H1B దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన I-129 అప్లికేషన్ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS నిర్దేశించిన 85,000 పరిమితిని మించి ఏటా లక్షలాది మంది H1B వీసాకు దరఖాస్తులు వస్తున్నాయి. అమెజాన్, గూగుల్,
టెస్లా వంటి టెక్ దిగ్గజాలు ఈ H1B వీసా ప్రోగ్రాంకు అతిపెద్ద లబ్ధిదారుల్లో ఒకరుగా ఉన్నాయి. 2024లో 4 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ఈ H1B వీసాల కోసం వచ్చాయంటే ఈ కేటగిరీలో ఉన్న తీవ్రమైన పోటీని అర్థం చేసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన నిబంధనలు చూద్దాం. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించిందని నిరూపించాలి. దీనివల్ల ఈ వీసా సిస్టమ్ దుర్వినియోగం తగ్గుతుంది. పొడిగింపు అభ్యర్థనలను ప్రాసెస్ చేసేటప్పుడు అంతకుముందు పొందిన అనుమతులను వాయిదా వేసే అధికారం ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులకు H1B వీసా ఉద్యోగులకు ఉన్న వర్క్ ప్లేస్ తనిఖీలు చేసే అధికారాలను మరింత పెంచారు. H1B వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే లేదా వీసాలను రద్దు చేసే అధికారాలను పెంచారు. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ను మరింత సరళతరం చేయనున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని వివరించవచ్చు. పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు. H1B వీసా విషయంలో DHS కొత్త రూల్స్ ప్రకారం 2 టైప్స్ ఆఫ్ H1 వీసాలు ఉంటాయి. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి సంస్థలు డైరెక్ట్గా తన ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాయి. ఈవీసీ మోడల్లో అంటే ఎంప్లాయర్ వెండర్ ఎన్క్లయింట్ మోడల్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకునే కంపెనీస్కి కాంట్రాక్ట్స్, పర్చేస్ ఆర్డర్స్ ఇంకా క్లయింట్ లెటర్స్ లాంటివి బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్కి కంపల్సరీ. జనవరి 20, 2025 నుంచి అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. H1B దరఖాస్తుకి సాధారణ రుసుము పేపర్ సమర్పణలకు $780, ఆన్లైన్ దరఖాస్తులకు $730, నిర్దిష్ట పరిస్థితులకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏదేమైనా చిన్న యజమానులు మరియు లాభాపేక్ష లేని సంస్థలు తగ్గించిన ఫీజు అయితే $460 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Edu9 కెరీర్ గైడెన్స్.